హలో గాయ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను ఒక వీడియో షూట్ చేశానండి. చూద్దాం, అలా సరదాగా వీడియో షూట్ చేశాను. ఒక తోటలో ఒక 4, 5 రకాల మ్యాంగోస్ షూట్ చేశాను. అవి ఏంటో మీకు చూపిస్తా. ఇప్పుడైతే మీరు చూస్తున్న ఇవైతే వీటిని బంగినపల్లి మామిడి పళ్ళు అంటారండి. చూడొచ్చు, కరెక్ట్గా పాకానికి అయితే వచ్చాయి ఇవి. ఇప్పుడు తీసి లోడ్ చేసి అమ్మేవచ్చండి. రెడీగా ఉన్నాయి ఇవి. చూడొచ్చు మీరు, కరెక్ట్గా పాకానికి వచ్చే కలర్ ఎలా ఉందో చూడొచ్చు మీరు. కరెక్ట్గా మొగ పెట్టుకోవడం కూడా వీలుగా ఉంటాయి. వీటి రేట్ నేను లాస్ట్లో చెప్తానండి. ఎంత ఉంటుందో, సిటీలో ఎంత ఉంటుందో, మన పల్లెటూరులో ఎంత ఉంటుందో చెప్తా లాస్ట్లో. ఒకసారి ఇంకా 2, 3 రకాలు ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూద్దాం. చూసి వాటి రేట్ కూడా మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ మనం చూసుకుంటే ఈ కాయలు చూడండి. వీటిని అయితే మా సైడ్ సువర్ణ రేఖ అని అంటారు. మరి మీ సైడ్ ఏమంటారో మాకైతే తెలీదు. ఒకసారి చూడొచ్చు, కలర్ చూడొచ్చు. ఇదైతే కలర్ఫుల్గా అట్రాక్టివ్గా అయితే ఉంటుందండి. పింక్ వస్తుంది, నెక్స్ట్ ఏమో పింక్ అండ్ గ్రీన్లో కనిపిస్తుంది. బాగా అట్రాక్టివ్గా ఉంటాయి. వీటికి కూడా మంచి రేటే ఉంటుంది. అయితే ఇవి చూడొచ్చు మనం కరెక్ట్గా. వీటి రేట్ సిటీలో ఎలా ఉంటుందంటే, పల్లెటూరులో చూసుకుంటే దీంతో పోల్చుకుంటే డబల్ అయితే ఉంటుంది. మన పల్లెటూరులో చూసుకుంటే టన్ మనం ఎంత అంటే ఒక 35 రూపీస్ అంటే కేజీ 35 రూపీస్ పడుతుంది. టన్ అయితే 35,000 పడుతుందండి. దాన్ని బట్టి కంపేర్ చేసుకుంటే 35 రూపీస్, 30 రూపీస్ అలా పడుతుంది. ఇదైతే రేటు. సిటీలో చూసుకుంటే డబల్ రేట్ ఉంటుందండి, పక్కా డబలే ఉంటుంది. మన వైజాగ్లో చూసుకుంటే 70 రూపీస్ అలా ఉంటుంది. ఇంకా మెట్రో సిటీస్లో చూసుకుంటే ఇంకా అక్కడైతే సిటీస్లో అయితే మెట్రో సిటీస్ పెద్ద పెద్ద సిటీస్లో అయితే లైక్ హైదరాబాద్, బెంగళూరు అటు సైడ్ చూసుకుంటే చాలా రేట్ ఉంటుందండి. వాళ్ళు పీసెస్ లెక్క అమ్ముతుంటారు. నెక్స్ట్ ఏంటంటే డజన్స్ లెక్క అమ్ముతుంటారండి. ఒక పీసే నాకు తెలిసి 80 రూపీస్, 90 రూపీస్ అలా ఉంటుంది. ఇక్కడ డజన్లో చూసుకుంటే ఇంకా చాలా ఉంటుంది. మీరే క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత ఉంటుందో ఒక్కసారి వీటి కలర్ అయితే చూడండి. చాలా అట్రాక్టివ్గా ఉంటుందండి కలర్ పరంగా చూసుకుంటే. వీటికైతే డిమాండ్ ఎక్కువ. హైయెస్ట్ చూసుకుంటే మన నాసిక్లో చూసుకుంటే వీటి రేట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుందండి. రేట్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. వీటికైతే డిమాండ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. వీటిని అటు సైడ్ ఏమంటారో మనకైతే తెలీదు. ఫ్లేవర్ బాగుంటుందండి ఇదైతే. నెక్స్ట్ చూసుకుంటే ఇంకో 2 రకాలు ఉన్నాయి, అవి కూడా మీకు వీడియోలో చూపిస్తాను. ఇవైతే చూడండి, ఎక్కువ చెట్లు అయితే ఇవే ఉన్నాయి. వీటిని మీ సైడ్ ఏమంటారో ఒక్కసారి మనకి వీడియోలో కామెంట్ చేసి, ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి. చూడండి ఎంత అట్రాక్టివ్గా, ఎంత కలర్ఫుల్గా అయితే ఇవైతే ఉన్నాయి. చూడడానికి చాలా బాగుంటాయి ఇవైతే. నెక్స్ట్ ఉన్నాయండి. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంకో రకం ఉంటుంది. అవేంటంటే ఇవేనండి. ఇవి ఇంతకుముందు షార్ట్ వీడియో చేశాను. వీటిని నాటుపళ్ళు అంటారండి. వీటికైతే రేటు పెద్దగా ఉండదు. టన్ చూసుకుంటూ 30,000 అలా ఉంటుంది. అంటే కేజీ 30 రూపీస్ అలా పడుతుంది. ఎక్కడైతే సిటీస్లో చూసుకుంటే దీనికి డబుల్ ఉంటుంది. అంతేనండి, ఎక్కువ ఉండదు. మీరు అలా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. పల్లెటూరుతో పోల్చుకుంటే డబుల్ ఉండొచ్చు. ఎందుకంటే ట్రావెలింగ్ అయ్యి ఖర్చులు ఉంటాయి కాబట్టి అలా అవన్నీ చూసుకుని వాళ్ళు మార్జిన్ చూసుకుని అమ్ముతుంటారు కాబట్టి దానికి డబుల్ రేట్ ఉంటుంది. ఇక్కడ 30 ఉందంటే అక్కడ 60 రూపీస్కి అమ్మొచ్చండి. దగ్గరలో అమ్ముతుంటారు. 5 రూపీస్, 10 రూపీస్ అటు ఇట్లు నేను చెప్పిన దానికి చూసుకుంటే. ఇందాక చూసాం కదండి, ఇవే బంగినపల్లి అంటే ఫస్ట్లో చూపించాను కదా. ఇదైతే ఈ సైజ్ కాయ ఉంటుందండి. కాయ సైజు బట్టి రేటు 5 రూపీస్ అటు ఇటు ఉంటుందండి కేజీ మీద. బంగినపల్లికి అయితే 40 రూపీస్ ఉంటుందండి. ఇంకా సైజు బాగా ఉండి పెద్ద సైజ్ అయితే కేజీకి 2, 3 కాయలు పడుతుంటే ఇంకా రేట్ ఉంటుందండి. ఇవి చూసుకుంటే ఏమంటారంటే వీటికి చెరుకు రసాలు అంటారండి మా సైడు. ఇవైతే దీని క్వాలిటీ ఏంటంటే, ఇది టేస్ట్ పరంగా అయితే చెరుకు రసాలు అంటే పేర్లోనే ఉందండి. చాలా స్వీట్గా ఉంటుందండి ఇది. చెరుకు రసంలో చాలా తీగుంటాయి. ముక్కితే చాలా స్వీట్గా ఉంటాయండి. వీటిని చెరుకు రసాలు అని అంటారండి. వీటి రేట్ కూడా అరౌండ్ టన్ 30 to 35 రూపీస్ అంటే 30 to 35K ఉంటుందండి. అలా చూసుకుంటే కేజీ 35 రూపీస్ ఉంటుందండి. మరి సిటీస్లో అయితే డబల్ రేట్ ఉండొచ్చు. దీనికి కూడా పక్కగా 70 రూపీస్ ఉండొచ్చు. చూస్తున్నారు కదా, చెట్టు అయితే చిన్న చెట్టే కానీ కాయలు అయితే బాగా ఎక్కువగా అయితే ఉన్నాయండి. చూడొచ్చు ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయి కాయలు. చెట్టుకి ఆకులు లేవు కానీ కాయలు మాత్రం ఫుల్గా ఉన్నాయి. నెక్స్ట్ మనం ఇంకో చెట్టు చూద్దాం. ఇది సపోటా చెట్టు అండి. దీన్ని సపోటా చెట్టు అంటారు. చాలామంది చూసి ఉండరు. చాలామంది అంటే కొంతమంది చూసి ఉండరు కాబట్టి చూపిస్తున్నాను మీకు. చూడొచ్చు, సపోటా చెట్టుకి సపోటా పళ్ళు ఎలా ఉంటాయండి. నేను ఒకటి మీకు తీసి చూపిస్తాను ఎలా ఉంటుందో. ఇవి తీయొచ్చండి. ఇవి కూడా పాకానికి వచ్చాయి. ఇవి తీసి మనం కూడా మొగ్గ పెట్టుకుంటే బాగా ముగ్గుతాయని చూడొచ్చు. ఇదిగోండి, ఈ సైజు ఉన్నాయి, ఈ సైజులో ఉన్నాయి. ఇవి తీసుకొని ముగ్గు వేసుకుంటే మనకు సరిపోద్దండి.